గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచి భారతదేశం మీద ఒకవైపు టారిఫ్లు, మరోవైపు ఆంక్షలు అని విధిస్తున్నట్టుగానే ఇప్పుడు సరికొత్తగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీలకు సంబంధించి H1B వీసా మీద ఎందుకంటే కఠినమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. గతంలో $15,000 ఉన్నటువంటి ఫీజుని ఇప్పుడు $1,00,000 పెంచారు. ఎట్ ద సేమ్ టైం ట్రేడ్ కి సంబంధించి ఒప్పందాలు కుదురుతున్నాయి అనుకున్న సమయంలోనే ఇలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీల మీద ఎందుకని అంత తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు? అది జాబ్ మీద, దాంతో పాటుగా మన దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతోంది? మనతో పాటుగా ఉన్నారు గ్లోబల్ ఎకానమిస్ట్ డాక్టర్ ప్రొఫెసర్ రవీందర్ రెనా గారు. రవీందర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి కవిత గారు. సో రవీందర్ గారు, మనం గతంలోనే ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల గురించి చూసాము. యాక్చువల్గా ఏమవుతుంది అని చూసుకున్నప్పుడు H1B వీసాలకి సంబంధించి యాక్చువల్గా భారతదేశంలోంచి వచ్చిన వాళ్ళకి, భారతీయులకు కావచ్చు, చైనా వాళ్ళకి కావచ్చు, అంత ఉదాసీనంగా మనం వ్యవహరించాల్సిన అవసరం లేదు, సాఫ్ట్ కార్నర్ ఉండాల్సిన అవసరం లేదని గతంలో మాట్లాడిన ట్రంప్ ఇప్పుడు దాన్ని $1,00,000 ఫీజును పెంచడం అంటే ఇంకా మీరు అవసరం లేదు, మీరు మా దగ్గరికి రావద్దు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా? ఖచ్చితంగా అండి కవిత గారు. అక్కడ కూడా ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా తయారవుతున్నాయి. రోజు రోజుకి ట్రంప్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కావచ్చు, అంతకుముందు గత 4-5 years నుండి ఎకనామిక్ సిచ్యువేషన్ అమెరికాలో చాలా డ్రాస్టిక్ గా చేంజ్ అవ్వకుండా వస్తుందండి. వాళ్ళ దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరగడం ఒకటి, తర్వాత వాళ్ళకు కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నప్పుడు అమెరికన్స్ కి ఉద్యోగాలు ఇవ్వడం అనేది ముఖ్యం అన్నమాట. మన ఇప్పుడు దాదాపు ఎక్కువ శాతం మీరు తీసుకున్నట్టయితే కవిత గారు 5.2 million పీపుల్ మన ఇండియన్ ఆరిజిన్ పీపుల్ అక్కడ అమెరికాలో ఈ H1B వీసా పేరు మీద రకరకాల పనులు చేసుకుంటూ ఉంటున్నారండి. ఈ 5.2 million అంటే మీరు ఆలోచించండి ఎంత ఎఫెక్ట్ ఉంటుందో. చైనీస్ కూడా వెళ్తున్నారు, బంగ్లాదేశ్, మిగతా ఆఫ్రికా నుండి రకరకాల కంట్రీస్ నుండి వెళ్తున్నారు. ఎక్కువ శాతము H1B వీసాలో పనిచేసే వాళ్ళు భారతీయులు మాత్రమే. సో దీంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఒకటే కాకుండా ఇన్నోవేషన్స్ లో కావచ్చు, స్పేస్ టెక్నాలజీలో కావచ్చు, ఇంజనీరింగ్ ఏరియాలో కావచ్చు, రకరకాల ఏరియాలు, ఈవెన్ హ్యూమన్ రిసోర్స్ అండ్ హెల్త్ కేర్ ఏరియాలో కూడా చాలా మంది భారతీయులు పనిచేస్తున్నారండి. సో ఇలా పనిచేసినప్పుడు ఏమైతుందంటే కవిత గారు, ఇప్పుడు ఏ కంట్రీ అయినా, ఇప్పుడు నైజీరియాలో అయినా, మన ఇండియాలో అయినా, ఏ కంట్రీలో అయినా కూడా వేరే విదేశీయులు మన దగ్గరికి వచ్చి పనిచేయాలంటే వాళ్ళ మీద కాస్తో కూస్తో ఎక్కువ మొత్తంలో ఒక రకమైన ప్రొఫెషనల్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ఫీజు అనేది వసూలు చేస్తారండి. వసూలు చేయడం వల్ల మనకు ఆ రకంగా రెవెన్యూ ఒకటి జనరేట్ అయిపోతుంది. రెండోది ఏంటంటే కవిత గారు, మనకు కొంచెము అంటే ఈ సీరియస్ పీపుల్, సీరియస్ కంపెనీస్ మాత్రమే మనము ప్రాబబ్లీ వాటి యొక్క స్టేబుల్ ఉన్న కంపెనీస్ మాత్రమే వాళ్ళు ఎంప్లాయీస్ ను రిక్రూట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి ఉండదు అనమాట. అట్లాంటి వాటిని రెగ్యులేట్ చేయడానికి కొరకు ఈ వీసా మీద, అంటే వర్క్ వీసా మీద ఎక్కువ మొత్తంలో ఫీజు అనేది చాలా కంట్రీస్ వసూలు చేస్తూ ఉంటాయి. కానీ $15,000 నుండి $1,00,000 ఒకేసారి, దాదాపు $85,000 ఒకేసారి పెంచడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అండి. పర్టికులర్ గా మన భారతదేశం నుండి అమెరికాకు వెళ్ళి అమెరికాలో నేను ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి అనే కలలు కని వాళ్ళ డ్రీమ్స్ తోని వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద దెబ్బ అన్నమాట. సో ఇది ఇలానే కంటిన్యూ అయినట్టయితే అమెరికన్ కంపెనీస్ పర్ ఇయర్, అది ఒకేసారి కాదు, వన్స్ ఆఫ్ పేమెంట్. ఇప్పుడు మనకి F1B వీసా ఎట్లా ఇస్తారంటే కవిత గారు, ఆల్మోస్ట్ 6 years పాటుగా F1B వీసా ఇస్తారంటే దాంట్లో భాగంగా ఫస్ట్ 3 years ఇస్తారు. ఆ 3 years తర్వాత మళ్ళీ ఒక 3 years ఎక్స్టెండ్ చేస్తారు అనమాట. సో ఇలా 6 years పాటుగా, అంటే ఎవ్రీ ఇయర్ ఒక కంపెనీ అంటే $6 lakhs, అంటే మన ఇప్పుడున్న కరెంట్ ఎక్స్చేంజ్ రేట్ ప్రకారంగా చూసుకున్నట్టయితే 88-89 లక్షల రూపాయలు ఒక ఎంప్లాయీ మీద పర్ ఇయర్ పే చేయాలంటే కంపెనీస్ కూడా బర్డెన్ ఉంటుంది కదండి. ఆ బర్డెన్ ఎవరికి షిఫ్ట్ చేస్తారు? వాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా మళ్ళీ కస్టమర్స్ మీదకి షిఫ్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే వర్క్ చేసే వాళ్ళ మీద, ఓకే మీకు ఇంత ఆఫర్ చేద్దాం అనుకున్నాము, కాకపోతే
ఈ ఖర్చులన్నీ మాకు ఉంటాయి కాబట్టి ఇంతే ఆఫర్ చేయగలుగుతాం అని చెప్పి వాళ్ళు నెగోషియేట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి అన్నా కానీ చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా లాటరీ సిస్టమ్ అనేది ఉంది. ఒకవేళ మన పేరు కనుక వచ్చింది అనుకుంటే, మనకు వస్తోంది H1B వీసా అనుకుంటేనే అప్పుడు డబ్బులు కట్టే ఫెసిలిటీ ఉండేది. బట్ ఇప్పుడు ముందు డబ్బు కడితే మాత్రమే లాటరీ తీస్తాము అనే దాంతో పాటుగా ఒక 1 ఇయర్ పాటు ఉంటుంది. అది కూడా రేపటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే, ఇంత ఆల్ ఆఫ్ సడెన్‌గా ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? యాక్చువల్‌గా మనం ట్రేడ్‌కి సంబంధించి ఒక రకంగా ప్రెషర్ అవుతుంది. మళ్ళీ సాఫ్ట్ అవుతున్నారు. మళ్ళీ మన వైపు చూస్తున్నారు ట్రంప్ అని ఆలోచిస్తున్నప్పుడు, ఇంకో యాంగిల్‌లో ఇలాంటి ఒక పెద్ద బ్లో ఔట్ ఇవ్వడం ఎందుకసలు? అది ఆర్థిక పరంగా కవిత గారు వాళ్ళకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి. హ్మ్. ఒకటేంటంటే దాదాపు $37 ట్రిలియన్ డెట్ వాళ్ళకు ఉందండి. వాళ్ళ ఇన్కమ్ హ్మ్. అరౌండ్ 31 అప్రాక్సిమేట్లీ $31 ట్రిలియన్ డెట్ వాళ్ళ ఇన్కమ్ అయితే యాన్యువల్ ఇన్కమ్ అయితే వాళ్ళ డెట్ దాదాపు 37 ట్రిలియన్స్ అంటే ఒక $6 ట్రిలియన్ వాళ్ళు కంప్లీట్ డెఫిసిట్ లో ఉన్నారు. సో ఈ హ్మ్. డెఫిసిట్ అంతా ఇప్పుడు వాళ్ళ ఖర్చులు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఆ ఖర్చులన్నిటిని ట్రంప్ వచ్చిన తర్వాత ఈ ఖర్చులన్నిటిని కట్ డౌన్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ప్రతి ప్రపంచంలో ఉన్నటువంటి యుఎస్ఏడ్ అని చెప్పి ఉంటుండేది, యునైటెడ్ స్టేట్స్ ఎయిడ్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అని చెప్పి యుఎస్ఏడ్ అంటుండేది. ఇది తర్వాత రకరకాల ఇప్పుడు మనకు డబ్ల్యూహెచ్ఓలో కానివ్వండి, యునెస్కోలో కానివ్వండి, వరల్డ్ ఎయిడ్స్ ప్రోగ్రామ్ కానివ్వండి, అమెరికన్స్ చాలా పెద్ద మొత్తంలో ఫండ్స్ ఇస్తా ఉంటుండేది. హ్మ్. ఇవన్నీ కూడా స్టాప్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఎక్కడ వీలైతే అక్కడ మనం సేవ్ చేయడము, అమెరికాకు ఏదో ఒక రకంగా మేలు చేయడానికి ప్రయత్నం చేయడం అనే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, హ్మ్. దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి ముందు ముందు అనేది అది ఆలోచించకుండా చేసుకున్నటువంటి నిర్ణయాలన్నీ. ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి ఏమైతుందంటే ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, దానిలో మేలు కంటే కీడు ఎక్కువ జరగడానికి ఆస్కారం ఉంటది. అది మనం ఆలోచన చేసి చేసుకోవాలి. నాకు ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన రాత్రి నేను ఒక ఆలోచనను ఇలా వచ్చింది, దాన్ని అలా ఇంప్లిమెంట్ చేస్తాను ఇమ్మీడియట్ గా అంటే ఇట్ డజంట్ వర్క్ అండి. ఇప్పుడు ఆ ఆ! టారిఫ్స్ విషయంలో కూడా అదే జరిగిందండి. టారిఫ్స్ విషయంలో మీరు 18%, 20% ఉన్న టారిఫ్స్ ను ఒకేసారి 25% నుండి 50% ఇప్పుడు 100% అని చెప్పి అనడము, యూరోపియన్ యూనియన్స్ వాళ్ళతోని కుమ్ముక్క అయిపోయి మీరు కూడా అదే పని చేయండి ఇండియా మీద హ్మ్. అని చెప్పడము, G7 కంట్రీస్ మీద అదే చెప్పడము, ఇవన్నీ కూడా కొంచెము దుందుడుకు నిర్ణయాలు అని చెప్పి చెప్పడానికి ఆస్కారం ఉంటదండి. దానివల్ల అమెరికాకు మంచి కంటే చెడు ఎక్కువ జరగడానికి ఆస్కారం ఉంటది. అమెరికన్ పీపుల్ ఆల్రెడీ సఫర్ అవుతున్నారు. సో ఆ ఆ! సఫరేజ్ అనేది ఇంకా ముందు ముందు ఎక్కువ కావడానికి ఆస్కారం ఉంటదండి. అమెరికా కెన్ లూజ్ ఇట్స్ పొజిషన్. ఇప్పుడు దాదాపు ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థలలో అమెరికా 154 సంవత్సరాల నుండి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆ పేరును అలానే కాపాడుకుంటూ వచ్చింది. ఆ ఆ పేరు అనేది ఎప్పుడైనా కూడా పోవడానికి ఆస్కారం ఉంటదండి. ఇలాంటి నిర్ణయాలతోని ఎనీథింగ్ మే హ్యాపెన్ టు ఎనీబడీ. పెద్ద మనిషి ఉన్నాడు, బలంగా ఉన్నాడు అంటే ఆయనకు జ్వరం రావచ్చు, నొప్పి రావచ్చు, ఆపరేషన్ జరగచ్చు, వీక్ కావచ్చు. యాజ్ వి ప్రోగ్రెస్ విత్ ద ఏజ్ ఏదైనా జరగడానికి ఆస్కారం ఉంటది. మేము పెద్దగా ఉన్నాము, పర్మనెంట్ గా పెద్దగా ఉంటాం అన్నది అక్కడ రూల్ ఏం లేదండి. సో కాబట్టి హ్మ్. అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ఇప్పుడు ఇమిగ్రేషన్స్ వాళ్ళకి లేబర్ మార్కెట్ లో చూసుకున్నట్టయితే కవిత గారు, ఇప్పుడు మనలాంటి డెవలపింగ్ కంట్రీస్ ఇండియా, చైనా, తర్వాత ఫిలిప్పైన్స్, బంగ్లాదేశ్, పాకిస్తాను, రకరకాల ఇరాన్, ఇరాక్ ఇట్లాంటి కంట్రీస్ నుండి ఎక్కువగా అక్కడికి వెళ్ళి అక్కడ హ్యూమన్ రిసోర్స్ వ్యవస్థలో పనిచేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, అమెరికాకు మన అవసరం మనకు వాళ్ళ అవసరం ఉంది, వాళ్ళ అవసరము వాళ్ళకు కూడా మన అవసరం మనకుంది. ఉందండి. అంటే ఇంటర్ డిపెండెన్సీ అనేది చాలా ఇదిగా ఉంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర హ్యూమన్ రిసోర్స్ తీసుకున్నట్టయితే కవిత గారు, చాలా వరకు మనం $4 పర్ అవర్ ఇచ్చినా మనం పనిచేసే వాళ్ళు ఉన్నాము. $8, $20, $50, $100 ఇస్తే ఎంత ఇస్తే అంత. $2 కూడా నేను 2014 లో అమెరికాకి వెళ్ళినప్పుడు $3, $4 పనిచేసే వాళ్ళు మన భారతీయులు చాలా మంది ఉన్నారండి. షాప్స్‌లలో గానివ్వండి, సూపర్ మార్కెట్‌లో గానివ్వండి, రకరకాల బిజినెస్ రంగంలో $3-4 పనిచేసే వాళ్ళు ఉన్నారండి. అంటే చూడండి, ఇప్పుడు అది వేజ్ రేట్ అనేది నార్మల్‌గా అమెరికాలో $8, $10 నార్మల్ వేజ్ ఉన్నట్టయితే, మనం హాఫ్ ఆఫ్ ద రేట్ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. హ్మ్. వీళ్ళందరికీ ఎలా ఉంటుంది? అంటే ఒకవేళ భారతీయులు గాని డెవలపింగ్ కంట్రీస్‌లో అక్కడికి మైగ్రేట్ అయ్యి ఏదో మనము సంపాదిస్తాము, ఫ్యామిలీ పరంగా గాని, మనకు గాని సంపాదిస్తాం అనుకునే వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళడానికి ఆస్కారం ఉండదింకా. ఇప్పుడు అది అది వీళ్ళంతా నాన్ స్కిల్డ్ లేబరర్స్ లేకపోతే సెమీ స్కిల్డ్ లేబరర్స్ అనుకోండి. స్కిల్డ్ లేబరర్స్ మీరన్నట్టుగా ఇప్పుడు మనకు ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఎక్కువ మొత్తంలో వెళ్తా ఉంటారండి. హ్మ్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లను మనకంటే మన భారతదేశానికంటే ఎక్కువగా ఈ ఏఐ స్పెషలిస్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని, మెషిన్ లెర్నింగ్ గాని, డీప్ లెర్నింగ్ గాని
ఇట్లాంటి టెక్నాలజీ స్కిల్డ్ పీపుల్ ని మనము మనకంటే ఎక్కువగా అమెరికాకి ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాము, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అండి. సో మన దగ్గర పనిచేసే ఐఐటీలు, ఐఐఎంలో చదువుకున్నటువంటి విద్యార్థులు దాదాపు 80% వరకు అమెరికాకి వెళ్తున్నారండి. సో ఇలాంటి పరిస్థితులలో మీరు 15,000 నుండి ప్రతి కంపెనీ మాకు $1,00,000 పే చేస్తేనే మీరు అది వాళ్ళని తీసుకురావాలి, లేకపోతే తీసుకురాకూడదు అని చెప్పినట్టయితే ఆయన ఉద్దేశం ఏంటంటే వాళ్ళను ఇండియా నుండి మీరు ఉద్యోగులు తీసుకురాకండి, ఇండియా నుండి హ్యూమన్ రిసోర్సెస్ తీసుకురాకుండా మాకు మన దగ్గర ఉన్నటువంటి అమెరికాలో ఎవరైతే క్వాలిఫైడ్ ఇంజనీర్లు ఉన్నారో ఎంతో మంది లక్షలాది మంది ప్రతి ఇయర్ దాదాపు 3,500 యూనివర్సిటీస్ ఉన్నాయండి అమెరికాలో. ఆ యూనివర్సిటీ నుండి ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేట్ అయ్యే వాళ్ళు కొన్ని లక్షలాది మంది ఉన్నారు. ఆ లక్షలాది మందిలో వాళ్ళు అమెరికన్స్ ఉండొచ్చు, అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉండొచ్చు. కాబట్టి వాళ్ళకు అక్కడ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి, వేరే వాళ్ళని తీసుకురాకండి. తీసుకొచ్చినట్టయితే ఈ బర్డెన్ మీరు క్యారీ చేయాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ దాని ఇంపాక్ట్ ఆ హ్యూమన్ రిసోర్స్, ఇప్పుడు వాళ్ళకు ఒకవేళ మనం డిఫరెంట్ రంగాలు ఉన్నాయండి, ఆ రంగాలన్నీ ఎలా ఉంటుంది, వాటి పరిస్థితి ఎలా ఉంటుంది, అది ఏ రకంగా ఆపరేట్ చేయగలుగుతాయి అనేది మనం చూసుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు ఈ ఈ రోజు అనే ఆ నిర్ణయం తీసుకున్నాడు, దాని ఇంపాక్ట్ అనేది 1 year తర్వాత ఎలా ఉంటుంది, 5 years తర్వాత ఎలా ఉంటుంది, 10 years తర్వాత ఎలా ఉంటుంది. మనం మిగతా హ్యూమన్ రిసోర్సెస్ స్కిల్డ్ పీపుల్ ఒక రోజులో కావాలంటే ఎక్కడ నుంచి తీసుకొస్తాం. సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సి వస్తుందండి. ఒక ఇంజనీర్ ప్రొడ్యూస్ చేయడానికి మనము అరౌండ్ 4 years 5 years తీసుకుంటామండి. దాని తర్వాత ఇంటర్న్షిప్ అని రకరకాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని మనం ఇస్తా ఉంటాం. అంటే ఒక ఇంజనీర్ మనం తయారు చేయాలంటే మినిమం ఒక 5 years టైం పడుతుందండి. ఆ 5 years టైము ఎక్కడ అవుతుంది చెప్పండి. ఇప్పుడు హఠాత్తుగా వాళ్ళకు ఒక ఇంజనీర్ కావాలనుకోండి, ఒక మెడికల్ డాక్టర్ కావాలనుకోండి, ఎక్కడ తీసుకొస్తారు, ఎలా తీసుకొస్తారు? మనం మళ్ళీ చీప్ అండి. ఇంత మిగతా హ్యూమన్ రిసోర్స్ కంపేర్ చేసుకున్నట్టయితే అమెరికన్ సిటిజన్స్ ఒకవేళ ఇంజనీర్ గా పనిచేయాలంటే మనం $2,000 నెలకి ఇచ్చినా కూడా పనిచేసే వాళ్ళు ఉన్నాం. వాళ్ళు $10,000 పర్ మంత్ ఇస్తే తప్ప పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉండరండి. సో ఇట్లాంటి వేరియేషన్స్ రావడానికి చాలా ఉంటాయి కవిత గారు. కాబట్టి ఈ నిర్ణయం అనేది మొత్తం అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ మీద, వాళ్ళ యొక్క హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ మీద, హెచ్ఆర్ఎం మీద, వాళ్ళ లేబర్ మార్కెట్ మీద కూడా చాలా సివియర్ గా ఇంపాక్ట్ పడడానికి ఆస్కారం ఉంటుంది. అయితే గతంలోనే 25% కాస్త 50% టారిఫ్ పెంచాడు అంటేనే అక్కడే మొదలైంది మనం ఎలుకలాగున్నాము, భారతదేశం ఏనుగులాగా ఉంది అని. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మన హ్యూమన్ రిసోర్స్‌ని రాకుండా చేస్తున్నారు అనుకుంటే, అక్కడ మన దగ్గర ఉన్నటువంటి హైలీ క్వాలిఫైడ్ కావచ్చు, ఎక్విప్డ్‌గా ఉన్నటువంటి టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారా అనే దాంతో పాటుగా, ఇప్పుడు ఒకవేళ మన వాళ్ళు కనుక అక్కడి నుంచి భారతదేశం నుంచి యూఎస్‌కి వెళ్ళలేకపోయారు అనుకుంటే, అదర్ ఆల్టర్‌నేట్ కంట్రీస్ ఏమున్నాయి? లేకపోతే అలాంటి హైలీ టాలెంటెడ్ పర్సన్స్‌కి మన దగ్గర కూడా అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయా? ఇప్పటికే లే ఆఫ్స్ అనేవి చూస్తున్నాం మనం చాలా వరకు. గతంలో కంటే ఈసారి లే ఆఫ్స్ ఎక్కువొచ్చాయి. దీంతో పాటుగా ఏఐకి వాళ్ళు అప్‌డేట్ అవ్వలేకపోయారు అనుకుంటే దాంట్లో కూడా వెనకడుగు వేసే పరిస్థితి ఉంది. సో, ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళకి ఆల్టర్‌నేట్స్ అంటే ఎక్కడ కనిపిస్తున్నాయి? ఏ దేశాలు వాళ్ళకి ఆఫర్ చేయడానికి ఉన్నాయంటారు? హ్యూమన్ రిసోర్స్ పరంగా చూసుకున్నట్టయితే అమెరికా అనేది దాదాపు 3rd లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండి. అంటే మన ఇండియా నంబర్ 1, తర్వాత చైనా నంబర్ 2, అమెరికా నంబర్ 3 అండి. ఆ నంబర్ 3 అంటే దాదాపు 350 మిలియన్ల జనాభా, దాదాపు 35 కోట్ల జనాభా అక్కడ ఉన్నారండి. ఆ జనాభాకు తగ్గట్టుగా ఆ సర్వీసెస్ ను మనము ప్రొవైడ్ చేయడానికి రకరకాల రంగాలలో మనకు ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి చాలా పెద్ద మొత్తంలో హ్యూమన్ రిసోర్స్ అవసరం ఉంటుందండి. ఇప్పుడు జాబ్ మార్కెట్ పరంగా చూసినట్టయితే కూడా అమెరికా ఇస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్. ఇప్పుడు నిజంగానే అమెరికాలో ఈ మాగా అనే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ట్రంప్ గారు చేసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఆయన జనవరి నుండి కాకుండా కనీసం మార్చ్ ఏప్రిల్ నుండి జాబ్ మార్కెట్ అనేది విపరీతంగా పెరుక్కుంటూ పోవాలి. వాళ్ళకి ఎస్టిమేటెడ్ జాబ్స్ ఉంటాయండి. పర్ మంత్ మనకు ఎంత రిక్వైర్మెంట్ ఉంది జాబ్స్ క్రియేట్ చేయడానికి, మనం ఎంత క్రియేట్ చేయగలుగుతాము, ఏ రంగంలో ఎక్కువ మొత్తంలో క్రియేట్ చేస్తాం అనేది ఎస్టిమేషన్ చేస్తూ ఉంటారండి, ఫోర్కాస్టింగ్ చేస్తూ ఉంటారు. ఆ ఫోర్కాస్టింగ్ ప్రకారంగా ఇప్పుడు మీరు మార్చ్ ఏప్రిల్ ఫస్ట్ క్వార్టర్ నుండి తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు, ఇప్పుడు గత 5 నెలల్లో తీసుకున్నట్టయితే ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ కానీ ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్ కానీ అంత ఫేవరబుల్ గా లేవండి, అంత డిసప్పాయింటింగ్ గానే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు ఒక మే స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే కవిత గారు దాదాపు 95,000 నియర్లీ 1 lakh జాబ్స్ వాళ్ళు క్రియేట్ చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నారండి. ఎంత చేశారు వాళ్ళు? 19,000 మాత్రమే చేశారు. అంటే మీరు ఆలోచించండి, ఆల్మోస్ట్ నియర్లీ 80% జాబ్స్ వాళ్ళు క్రియేట్ చేయలేకపోయింది. అలాగే ఆగస్టులో లాస్ట్ మంత్ లో ఎలా జరిగిందంటే దాదాపు 75,000 జాబ్స్ క్రియేట్ చేయాలని చెప్పి ఆగస్ట్ మంత్ కు మాత్రమే,
అని చెప్పి టార్గెట్ పెట్టుకుంటే 22,000 మాత్రమే చేయగలిగారు. ఏమైతుంది అక్కడ అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది 53,000 జాబ్స్ అనేది అక్కడ వాళ్ళు క్రియేట్ చేయలేకపోయారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన ఇండియన్స్ ను కంప్లీట్ గా వాళ్ళను ఆపేసి ఇండియన్స్ రాకుండా మనం అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులతోనే ఈ పనులన్నీ సాధించాలంటే చాలా కష్టమవుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే కవిత గారు, ఎక్కువ శాతము డిగ్రీలు, మాస్టర్ డిగ్రీలు, పిహెచ్డీలు చదివే వాళ్ళు అమెరికాలో చాలా తక్కువ మంది. మనము మన సర్వైవల్ కొరకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మనం అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంటాం తప్ప, అది అమెరికాలో నిజంగా నేను మాస్టర్ డిగ్రీ కానీ లేకపోతే బ్యాచిలర్ డిగ్రీ, పిహెచ్డి డిగ్రీ చేసి నేను ఏదో ఇన్నోవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ మొత్తంలో నేను ఏదో సాధించాలి, నేను ఏదో రీసెర్చ్ పరంగా కాంట్రిబ్యూట్ చేయాలనే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగానే ఉంటుందండి. దాదాపు డిప్లొమా సర్టిఫికేషన్, గ్రేడ్ 12 అట్లా చేసిందంటే ఇంకా వాళ్ళు అంతే అక్కడికే స్టాప్ చేస్తారు, ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుంటారు, ఆ ఉద్యోగంతో లైఫ్ అంతా వాళ్ళు రిటైర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ టెక్నోక్రాట్స్, ఇప్పుడు మన దగ్గర గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఐబిఎం కానీ, మెటా కానీ, యాపిల్ కానీ ఇట్లాంటి కంపెనీస్లలో పెద్ద మొత్తంలో అదోబో అట్లాంటి కంపెనీస్ లో పనిచేయడానికి, టెక్ కంపెనీస్ లో పనిచేయడానికి ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ స్కిల్డ్ లేబరర్స్ అంతా మన దేశం నుండి ఎక్కువగా పోతా ఉంటారు. ఇప్పుడు మనకు ఉదాహరణకు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు దాదాపు 2022-23లో కవిత గారు 2,70,000 మంది మన భారతీయ విద్యార్థులు అమెరికాకు చదువుకోవడానికి వెళ్ళారండి. అదే లాస్ట్ ఇయర్ 2024-25లో స్టాటిస్టిక్స్ పరంగా తీసుకున్నట్టయితే కవిత గారు ఆల్మోస్ట్ 3,31,000 మంది అక్కడికి వెళ్ళారండి. అంటే ఈ COVID-19 వచ్చినా గానీ, ఇన్ని రకరకాల టెన్షన్స్ అక్కడ క్రియేట్ అయిపోయినా గానీ, అంటే అమెరికాకు ఇండియా నుండి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుకుంటూ వస్తుంది. దాదాపు 26-30% ఆ లెవెల్లో పెరుగుకుంటూ వస్తుందండి. ఈ పెరిగినప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ ఉద్యోగాలు లేక అనే వాళ్ళు కొద్ది మంది ఉంటే, అక్కడ ఉద్యోగాలతో పాటు అమెరికాలో నేను పెద్ద మొత్తంలో సంపాదించాలి. ఇక్కడ ఒక టెక్నాలజికల్ ఇంజనీర్, బీటెక్ చేసిన ఇంజనీర్ కి 50,000 నుండి 70,000 లక్షల రూపాయల జీతం కూడా రాకపోవచ్చండి. అదే ఇంజనీర్ అక్కడ చేసినట్టయితే 10,000 నుండి 20,000 కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది పర్ మంత్. సో ఇట్లాంటి ఆశలతోని ఏదో సాధించాలనే ఉద్దేశంతో మన భారతదేశం నుండి అక్కడ మ్యాథమెటిక్స్ లో కానీ, సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ లో కానీ, ఇంజనీరింగ్ లో కానీ, సాఫ్ట్వేర్ టెక్నాలజీలో కానీ ఎంఎస్ చేయడానికి కొరకు వెళ్లే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుకుంటూ వస్తుంది. ఈ పెరిగినప్పుడు అమెరికన్ యూనివర్సిటీలకు మనకు బిలియన్స్, దాదాపు 30,000 కోట్ల రూపాయల ధనాన్ని భారతదేశం నుండి అమెరికాకు మనం పంపిస్తున్నాం. అసలు యాక్చువల్లీ ఇనిషియల్ స్టేజ్ లో మనము డబ్బులు పంపిస్తేనే గానీ మన విద్యార్థులు, మన పిల్లలు చదువుకోవడానికి ఆస్కారం లేదు కదండి, సర్వైవ్ కాలేరు. తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఏదైనా పార్ట్ టైం ఉద్యోగాలు చేయడానికి వాళ్ళకి F1 వీసా అలో చేస్తుంది. దానిలో భాగంగా కాస్త కూస్తో వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ సంపాదించుకుంటూ చదువుకుంటూ ఉంటారు. అది వేరే విషయం. యావరేజ్ గా ప్రతి స్టూడెంట్ అండి మన భారతదేశం అంటే 3,31,000 మంది విద్యార్థులు ఎవరైతే మన భారతదేశం నుండి ఈ మధ్య కాలంలో లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం వెళ్ళారో, వాళ్ళు యావరేజ్ గా $1,000 నుండి $2,000 పర్ మంత్ వాళ్ళు ఖర్చు పెడతారండి. ఆ డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? మన భారతదేశం నుండి పోతున్నాయి. అంటే 30,000 కోట్ల రూపాయల డబ్బులు మనము భారతదేశం నుండి అమెరికాకు పంపించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ జరుపుకుంటూ వస్తున్నాయి. సరే, మన దగ్గర రిమిటెన్స్ మనీ కూడా వస్తుంది అంటే, రిమిటెన్స్ మనీ ఎంతమంది ఉన్నారు అక్కడ, ఎంతమంది స్టేబుల్ అయ్యాయి అనేది కూడా మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇంకొకటి ఏంటంటే కవిత గారు, చాలా మంది వేరే దేశాల నుండి కూడా ఆఫ్రికా నుండి కానీ ఇతరత్ర డెవలపింగ్ కంట్రీస్ నుండి వెళ్తా ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసుకోవడము, మళ్ళీ తిరిగి రావడం అనేది మనం ఆలోచిస్తూ ఉంటాము. అది మన భారతీయులు ఎక్కువ శాతం, దాదాపు 90% పైన పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాకూడదు, అక్కడే ఉండాలి, అక్కడే ఉండి ఏదైనా పని చేసుకోవాలి, అక్కడే ఉండి ఏదైనా సాధించాలి, సంపాదించాలి అనే ఉద్దేశంతో వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుందండి. అంటే ఇప్పుడు H1B వీసా మనకు ఫస్ట్ 3 years, తర్వాత ఒక 3 years ఎక్స్టెన్షన్ ఇస్తారు కదండి. దాని తర్వాత కూడా ఏదైనా ఒక కంపెనీ నుండి ఇంకొక కంపెనీకి మారడము, మళ్ళీ అక్కడ కంటిన్యూ చేయడము, ఇలా జరిగే వాళ్ళ సంఖ్య ఎక్కువ అయిపోతుందండి. ఇప్పుడు మీకు గ్రీన్ కార్డ్ కావాలంటే, H1B వీసా అనేది గ్రీన్ కార్డ్ కాదండి. గ్రీన్ కార్డ్ కావాలంటే అమెరికాలో కనీసం 130 సంవత్సరాల పైన పడుతుందండి. ఇప్పుడు ఎవరైతే ఒక భారతీయుడు అప్లై చేసుకోవడానికి, అంటే అంత పైలప్ అయిపోయింది అప్లికేషన్స్ మన ఇండియా నుండి. ఒకవేళ నేను సౌత్ ఆఫ్రికా నుండి నేను అక్కడికి వెళ్ళాను అనుకోండి, నాకు కనీసం ఒక 5 years లోపల నాకు గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. వేరే ఇంకేదన్నా ఆఫ్రికా కంట్రీ నుండి వెళ్ళినట్టయితే, ఇప్పుడు సపోజ్ మారిషస్ నుండి కానీ
సీచెల్స్ నుండి కానీ ఇంకేదైనా కంట్రీ నుండి వెళ్ళినట్టయితే మనకు తొందరగా వీసా ప్రాసెస్ అయిపోతుందండి. అదే మన భారతదేశం నుండి పాపులేషన్ ఎక్కువ ఉంది, ఎక్కువ డిమాండ్, ఎక్కువ అప్లికెంట్స్ వెళ్తున్నారు కాబట్టి మనకు గ్రీన్ కార్డ్ రావడానికి అంత టైం పడుతుందండి. సో కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం కవిత గారు చాలా పెద్ద మొత్తంలో వాళ్ళ యొక్క కంపెనీస్ మీద కానివ్వండి, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ వ్యవస్థ మీద కానివ్వండి, వాళ్ళ యొక్క మామూలుగా ఉన్నటువంటి ఆపరేషన్స్ అంటే మున్సిపల్ సర్వీసెస్ కావచ్చు, రెగ్యులర్ గా ఏ సర్వీసెస్ ఏ రంగంలో అయినా కూడా ఆ సర్వీసెస్ అన్ని కూడా చాలా ఎఫెక్టివ్ అవడానికి ఆస్కారం ఉంటుందండి. ఎస్ అండి రవీందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి కవిత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.